చిచ్చరపిడుగు వైభవ్ని అనవసరంగా ఇంటర్నేషనల్ క్రికెట్కు తీసుకొచ్చారా? ఆడిన 3 అంతర్జాతీయ మ్యాచ్ల్ని చూస్తే ఇది నిజమేనని అనిపిస్తోంది. బుడ్డోడు బలప్రయోగంతో ఆడుతున్నాడే తప్ప టెక్నిక్స్ లేవు. జూనియర్ స్థాయిలో సూపర్గా ఆడిన వైభవ్ ఇక్కడ మాత్రం తేలిపోతున్నాడు. ఎందుకిలా? కారణాలేంటి? 14, 13, 15 ఇవి 3 ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో వైభవ్ సూర్యవంశీ చేసిన స్కోర్లు. మొదటి 3 మ్యాచ్లలో చేసింది 42 పరుగులే. అరంగేట్రం సిరీస్లో అదరగొడతాడనుకుంటే అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. జూనియర్ స్థాయిలో ఊచకోతను తలపించే ఇన్నింగ్స్లాడిన టీమిండియా యువ సంచలనం వైభవ్ అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం అంచనాలు అందుకోలేకపోతున్నాడు. వైభవ్కు ఛాన్స్ ఇవ్వడం కోసం స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ను సైతం పక్కన పెట్టారు. కానీ అతను మాత్రం లభించిన అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నాడు. వైభవ్ సూర్యవంశీ వరుసగా 3వ మ్యాచ్లోనూ నిరాశపరిచాడు. బ్రిస్టల్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన 3వ టీ20లో మరోసారి నామమాత్రపు స్కోర్కే పరిమితమయ్యాడు. 2వ టీ20 మాదిరే షార్ట్ పిచ్ డెలివరీకి దొరికిపోయాడు. తొలి ఓవర్లో జోఫ్రా ఆర్చర్ను ఆచితూచి ఆడిన వైభవ్ 2వ ఓవర్ వేసిన జోస్టంగ్ బౌలింగ్లో వరుసగా 4-6 బాది తన రిథం అందుకున్నాడు. కానీ తర్వాతి ఓవర్లో ఆర్చర్ వేసిన షార్ట్ లెంగ్త్ బంతికి భారీ షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు. షార్ట్ లెంగ్త్ బంతిని పుల్ షాట్ ఆడేందుకు సూర్యవంశీ ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. మిడాన్ దగ్గర ఉన్న శ్యామ్ కరణ్ సునాయాస క్యాచ్ను అందుకున్నాడు. దీంతో 10 బంతుల్లో ఒక 4-6తో కేవలం 15 పరుగులు చేసి వైభవ్ అవుట్ అయ్యాడు. సంజు శాంసన్ను కాదని అవకాశం ఇచ్చినందుకు బ్యాట్తో బదిలిస్తాడనుకుంటే ఈ చిచ్చర పిడుగు ఫ్లాప్ షోతో ఇంగ్లాండ్ పర్యటనలో తేలిపోతున్నాడు. అరంగేట్ర మ్యాచ్లో 14, ఆపై 13 పరుగులతో నిరాశపరిచిన వైభవ్ చావో రేవో పోరులోనూ 15తో సరిపెట్టాడు. పెద్ద బౌండరీ ఉన్న చోట బంతిని గాల్లోకి లేపి వికెట్ ఇస్తున్న ఈ కుర్రాడు ఈసారి కూడా ఆర్చర్ వ్యూహానికి వికెట్ ఇచ్చేసుకున్నాడు. ఐపీఎల్ వేరు, అంతర్జాతీయ క్రికెట్ వేరు. మొన్నటి వరకు ఐపీఎల్ 19లో, అంతకుముందు అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో రికార్డ్ సెంచరీ బాదిన వైభవ్ అరంగేట్రం సిరీస్లో దారుణంగా నిరాశపరుస్తున్నాడు. చెత్త ఆటతో విమర్శకులకు ఛాన్స్ ఇస్తున్నాడు. వైభవ్ను ఆడించేందుకు ఆలస్యం చేయొద్దు, ఫామ్లో ఉన్న వైభవ్ను ఆడిస్తారా లేదా అని కోచ్ గంభీర్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ను ప్రశ్నించిన వారే ఇప్పుడు చిన్నోడికి మరిన్ని అవకాశాలు వద్దులే అనే పరిస్థితి తెచ్చుకుంటున్నాడు. తొలిబంతు నుంచే ఉతికేసి అభిమానులను అలరించిన వైభవ్ ఇంగ్లాండ్ నేలపై అదే సూత్రాన్ని అనుసరించడం వల్లనే అవుట్ అవుతున్నాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ఆడిన ఆర్చర్ వైభవ్ బలహీనతలపై దెబ్బ కొడుతూ వరుసగా అవుట్ చేస్తున్నాడు. ఈ చిన్నోడు బలప్రయోగంతో ఆడుతున్నాడు కానీ టెక్నిక్స్ లేవు. ఇంటర్నేషనల్ పిచ్లపై ఎలా ఆడాలో ఆలోచించడం లేదు. అచ్చం ఐపీఎల్ మాదిరిగా వచ్చామా బాదామా అన్నట్లు అతని తీరు కనిపిస్తోంది. కానీ అక్కడిలా ఇక్కడ వర్కౌట్ కాదనేది తెలుసుకోలేకపోతున్నాడు. చూస్తుంటే కెరీర్ ఆరంభంలోనే చితక్ కొట్టేసి స్థానం పదిలం చేసుకోవాలనుకున్న ఈ బుడ్డోడి కల చెదిరేలా ఉంది. 5 టీ20ల సిరీస్లో అతనికి సత్తా చాటేందుకు ఇంకొకటే మిగిలింది. ఈ మ్యాచ్లో మెరిస్తే సరి, లేదంటే అందరిలానే అతన్ని పక్కన పెట్టాలనే డిమాండ్లు వచ్చినా ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే ఆడితే అందలం, లేదంటే పాతాళం అన్నట్లుగా వ్యవహరించే బీసీసీఐ వైభవ్కు షాక్ ఇచ్చినా ఇస్తుందంటున్నారు ఎనలిస్టులు.